సరే పిల్లగానికి మస్తు అందంగా ఉంటాడు. ఆ పిల్లగాడు ఎంత సోగ్గా తయారవుతాడు. అట్లా చింపిరి చుట్టూ చేతివి, అంగి వేస్తేవి, ఒక లుంగి కడితివి, ఖర్చు లేకుండా చేద్దాం అనుకున్నావా సారు? మనలాగా ఉండాలి ఆయన. ఆయన ఎట్ట ఉన్నా అందంగానే ఉంటాడు కాబట్టి మొత్తం లుంగే కట్టిన సినిమా అంతా లుంగిలే ఉన్నాడు పిల్లగాడు, ప్యాంట్ వేసుకోకపోయే పాపం. లేదు లేదు ఇంకో ఇంకో అంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ప్యాంట్లో ఉంటాడు. ఒక రకంగా ఒకటి చెప్పమంటారా, లుంగి అందం మనకి. మన వాళ్ళు ఎట్టుంటారు, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే సూట్లు బూట్లు తిరుగుతారే, లుంగిలు వేసి తిరుగుతారు. ఇది ఇప్పటి పోరలు అట్లున్నారు కదా సార్, అందుకు అడిగి. పోరలు ఎట్టున్నా మన లుంగి చూడు, ఈయన చూసాక చాలా మంది లుంగి కడతారేమో. అవు సార్, అప్పట్లో సాగర సంగమం సినిమా వచ్చినాక మగ పొరలు అందరూ కుర్త పైజామాలు వేసుకొని తిరిగినారు. మళ్ళీ ఆడికి వస్తాం, లుంగిలో ఏమో ఉంటాడు, మస్తు ఉంటాడు సినిమా చూడరాదు. సారు లుంగిలో మంచిగా ఉంటాడా అంటే, ఇంకొక ఆయన ప్యాంట్ వేసుకుంటాడా అంటే, మొత్తం కథ రాసుకునేటప్పుడే అంత పెద్ద కథ రాసుకున్నావా సార్? 2 పాటలు ఉన్నాయంట సినిమాకు. 2 పాటలు ఉన్నాయమంటే సినిమాలో ఎక్కువ పాత్రలు ఎక్కువ, అంటే అన్నీ చాలా బలమైన పాత్రలే. అందరూ ప్రతి ఒక్కళ్ళు పౌరుషం ఎక్కువ, ప్రతి పాత్రకి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అందరికీ సరైన సమయం ఇవ్వాలి కాబట్టి సినిమాలో. ఇది ఒక భాగంలో పూర్తయ్యే సినిమా కాదు, పెద్ద కథ, ఎక్కువ పాత్రలు. సో అది 2 భాగాల్లో చెప్పాలి. సో అందుకని దీన్ని 2 భాగాలకు విభజించి ముందు ఒక భాగమే చూపిస్తున్నారు రేపు 27వ తారీఖు. సారు ఇంకొక ముచ్చట అడుగుదాం. ఒక భాగం అంటే అలా యూట్యూబ్లో రాసిండ్రంట, మా బడ్జెట్ అంటే 300 కోట్లు అని రాసిండ్రట. వీళ్ళ అన్నదమ్ముళ్ళు ఉన్నారు కదా, కళ్యాణరామ్ సారు, ఆయననే పెట్టిండే చంద్రబాబు 300 కోట్లు అని అన్నారు మా పోరలు. అంతా ఒకలే చేసిండ్రా సార్? వాళ్ళ కుటుంబమే చేసుకుందా అంతా? లేదమ్మా, సుధాకర్ అని నా క్లాస్మేట్ ఉన్నాడు, మేము కలిసి చదువుకున్నాం. అతను నిర్మాత ఈ సినిమాకి. సో అతను కళ్యాణరామ్ వాళ్ళ బావగారు హరికృష్ణ అని, వాళ్ళిద్దరు నిర్మాతలు ఈ సినిమాకి. సో వాళ్ళు కూడా సినిమాని బాగా నమ్మారు. అంటే ఈ సినిమాకి ఇంత పెడితే తప్ప జనాన్ని ఆకర్షించలేము, ఈ కథకి న్యాయం చేయలేమని నమ్మారు. సో ఇప్పుడు సొంతంగా సముద్రం క్రియేట్ చేసుకోవాలా సార్? మళ్ళీ నేను సముద్రం అనగా మర్చిపోతా, ఎందుకంటే నాకు జర మార్పు ఇట్లున్నది. మళ్ళీ ఎడిదానా మర్చిపోయినవే అంటారు కింద. నాకు సముద్రంకి ఎంత ఖర్చు అయింది సార్ సముద్రం కట్టించుకోనికి? కరెక్ట్గా ఐడియా లేదు కానీ చాలా అయిందమ్మా, అంటే అన్ని కోట్ల రూపాయల్లోనే అయింది. అంటే అంత పెద్ద సముద్రం కట్టాలంటే, అంటే ఇటు 200 అడుగులు అటు 200 అడుగులు కనీసం కట్టుకోవాలి, అందులో నీళ్లు నింపాల, ఎప్పటికప్పుడు మళ్ళీ నీళ్లు మురికైపోతాయి, నీళ్లు పాడైపోతాయి. ఇప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉంటే శుభ్రంగా ఉంటాయి, ఒకచోటే ఉంటే మనం ఇప్పుడు చెరువు ఉంది, చెరువు ప్రవాహం ఉండదు. సో అందుకని చెరువు కూడా మనం శుభ్రం చేసుకుంటుంటాం ప్రతి ఏడాది, చేసుకోవాలి కూడా. అలా ఈ నీళ్ళని రోజు శుభ్రం చేసుకోవాలి, లేకపోతే నీళ్లు మార్చుకోవాలి మళ్ళా. ఇప్పుడు అంత పెద్ద ట్యాంకులో నీళ్లు మార్చడం అంటే 30 లక్షల లీటర్లు, మరి అది ఎంత ఖర్చు అవుద్ది, ఎంత కష్టపడాలా, ఎన్ని వేల మంది పని చేయాలి దానికోసం. సో అందుకని నిర్మాతల్ని చాలా ఎక్కువగా మాడుకోవాలి వాళ్ళ గురించి. మనం ఇంత ప్రపంచం రేపొద్దున మనం వెళ్ళి సినిమాకి వెళ్ళి ఇంత అందమైన ప్రపంచం చూడాలి, ఇంత కొత్త ప్రపంచం చూడాలంటే ఆ ఘనత ఆ నిర్మాతలదే. వాళ్ళు కూడా ఎక్కడ వెనకాడకుండా ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి అనుభవం ఇవ్వాలి జనాలకి అని ఖర్చుకు వెనకాడకుండా కథకి ఏం కావాలో అది సమకూర్చారు వాళ్ళు.